అంత తెలిసి కూడా ఎట్లా పర్మిషన్ ఇస్తారు? కోర్టు పెండింగ్ ఉండగా కూడా మీరే చెప్పారు కోర్టులో అప్పుడు ఫైనల్ డిగ్రీ పెండింగ్ ఉంది సార్, ఫైనల్ డిగ్రీ ఎట్లా చెప్తే అట్లా. ఫైనల్ డిగ్రీ అయిపోయింది, మా ఫేవర్లో అయిపోయింది. మళ్ళీ ఇది ఏంది అంత నాటకం? మారేడ్పల్లి పేగా భూముల వ్యవహారంలో సంచలన ఆరోపణలు. బోట్టు ప్రభాకర్ అయినా ఎవరికి రైట్స్ లో ఉంది క్లియర్గా చెప్పింది. ఫైనల్ డిగ్రీలో 66 సంవత్సరాల తర్వాత మొన్న అయింది 9/1/2025లో. సికింద్రాబాద్ మారేడ్పల్లి పేగా భూముల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈ భూములు తనకు చట్టబద్ధంగా కలిసి వచ్చాయని బోట్టు ప్రభాకర్ వెల్లడించారు. మారేడ్పల్లి పైగా భూములు అనగా CS 7 of 1958 కు సంబంధించినవని, ఈ భూములపై కొంతమంది బినామీ పట్టేదారులు సొసైటీగా ఏర్పడి సర్వే నంబర్ 74ను 74/1 నుంచి 74/1 గా విభజించి 1959లో ప్రీమియం డిగ్రీ వేశారని తెలిపారు. ఈ భూములు కంటోన్మెంట్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉండటంతో షరతులతో కూడిన భవన నిర్మాణ అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. అయితే మారేడ్పల్లి పైగా అసలు పట్టేదారులుగా కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని అధికారులు వద్దకు పలుమార్లు విన్నవించినప్పటికీ సంబంధిత శాఖలు పట్టించుకోలేదని బోట్టు ప్రభాకర్ ఆరోపించారు. ఇదిలా ఉండగా సుమారు 65 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం 9/1/2025లో హైకోర్టులో ఫైనల్ డిగ్రీ వెలువడిందని తెలిపారు. ఆ ఫైనల్ డిగ్రీ పత్రాలను జీహెచ్ఎంసీ మరియు కంటోన్మెంట్ అధికారులకు అందజేశామని చెప్పారు. అయితే అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని చెబుతూనే మరోవైపు భవన నిర్మాణదారులు మాత్రం నిర్మాణ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు ఎవరు అనుమతులు ఇస్తున్నారు, ఏ ఆధారంతో నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నదానిపై స్పష్టత లేదని అన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, చట్టవిరుద్ధమైన పనులకు తావివ్వకుండా అధికారులు స్పందించాలని బోట్టు ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. నంబర్ 74లో బై నంబర్ రేసి కొంతమంది సొసైటీలు పెట్టారు. 74/1 to 74/13 వరకు ఎవరికి రైట్స్ లేవని చెప్పి 1959లో ప్రీమియం